ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యాంశము కీర్తనల గ్రంథం 84వ అధ్యాయం 5వ వచనం. నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు. ఆమెన్. హల్లెలూయా. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. కీర్తనకారుడు ప్రభు వలన బలము పొందే మనుష్యులు ఎంతో ధన్యులని చెప్తా ఉన్నాడు. నిజమే కదా. మన బలము కాదు, ప్రభువు నుంచి బలం పొందుకోవాలి. అదే గొప్ప ధన్యత. మనం వింటున్న సహోదరి సహోదరుడా, నీ పరిస్థితి ఈరోజు నీవు బలమైన వ్యక్తిగా ఉన్నావా లేక బలహీనుడిగా ఉన్నావా? శారీరకంగా ఇంకా ఆత్మీయంగా కూడా నువ్వు బలంగా ఉండాలని నీకు అర్థమవుతుందా? నీ బలహీనతలో నీకు బలమిచ్చేది నీ ప్రభువే అని నీవు గ్రహిస్తున్నావా? ఆయన ఇచ్చే బలాన్ని నీవు పొందుకుంటే నీకు మేలవుతుందని నీకు అసలు అర్థమవుతుందా? మనుషుల బలం మీద కాకుండా నీ దేవుని బలం మీదే నీవు ఆధారపడుతున్నావా? ఇవన్నీ ప్రశ్నలు నీ ముందు ఉంచారు దేవుడు. మరి నీ ఆన్సర్ ఏంటి, సమాధానం ఏంటో ఆలోచించు. కీర్తనకారుడు అయితే ఎంతో భరోసాతో చెప్తున్నాడు, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు అని వివరంగా చెప్తున్నాడు. తన దేవునిలో ఉన్న ధైర్యము, నమ్మకాన్ని కూడా కీర్తనకారుడు ఇక్కడ వ్యక్తపరుస్తున్నాడు. మరి నీవు కూడా ఈరోజు నీ దేవుని నుండి బలం పొందుకుని ముందుకు వెళ్ళాలి. ఆయన నీకు ఇచ్చే బలము నీకు ఎప్పుడు ధైర్యాన్ని ఇస్తుంది. నీ ఆత్మీయ జీవితానికి ఆయన ఇచ్చే బలమే కావాలి. నీ స్నేహితులు నీకు బలం అవ్వకూడదు సుమా. ఎప్పుడు కూడా నీ బంధువులు అస్సలే నీకు బలం అవ్వకూడదు. నీ బంగారము నీకు బలమని నీవు అనుకుంటున్నావేమో, అది కూడా నీకు ఎప్పటికీ కూడా బలం కాదు. నీ ధనము, నీ బ్యాంక్ బ్యాలెన్సు, నీకున్న కార్లు, బంగ్లాలు, మేడ మిద్దెలు ఏది కూడా నీ బలం కాదు. అలానే నువ్వు ఎప్పుడూ అనుకోవడానికి వీల్లేదు. నీ బలం ఎప్పుడూ నీ దేవుడే. అది గుర్తుపెట్టుకుని నీ ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళు. నీ ప్రభువే నీకు బలమై ఉండాలి. 100% ఇదే జరగాలి. అప్పుడు ప్రభు నీకు అన్ని విషయాల్లో సహాయం చేస్తారు. ఆమేన్.